మన్యం జిల్లాలో అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. మొక్కజొన్న, అరటి పంటలు నేలకొరిగాయి. కొమరడ మండలంలో జీడి పంట దెబ్బతింది. జీఎంబ వలస మండలం ఇటిక, బిత్రపాడు, బట్లభద్రలో సుమారు 80 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతింది. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కొమరడ మండల కేంద్రంలో రైతులతో కలిసి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి 2 రోజులుగా అకాల వర్షాలు కురచడం వల్ల ఈ రైతులందరూ కూడా నువ్వు పంట కానీ నువ్వు పంట, మొక్కజొన్న, అరటి, టమాటా అలాగే జీడి కూడా పూర్తిగా నేలకొల్లే పరిస్థితి ఉంది. ఈరోజు చేతికొచ్చిన పంట బాగా పండుతున్న నేపథ్యంలో ఇలా 2 రోజుల భారీ వర్షాలు కురచడం వల్ల మొత్తం నేలకొలయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో యుద్ధ ప్రాతిపదికన హార్టికల్చర్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు గ్రామాలకు వెళ్ళి పర్యటించి రైతులకు పోయిన పంటలన్నీ కూడా పరిశీలించి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రైతే రాజు, రైతే ఈ దేశానికి వెన్నెముక చెప్తున్న పాలకులకి ఈరోజు రైతుల యొక్క కష్టం తెలుసుకోవడంలో విఫలమయ్యారు. కాబట్టి ఆ విధంగా గ్రామాలకు వెళ్ళి ఈరోజు నష్టపోయిన పంటలన్నీ కూడా పరిశీలించి ప్రతి ఎకరానికి నష్టపరిహారం చెల్లించి అన్ని విధాలుగా రైతులకు ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం.